7వ దినమున యెహోవాకు పండగ ఆచరింపవలెను. పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనపడకూడదు. నీ ప్రాంతములన్నింటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనపడకూడదు. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి చెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మా దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, నీ వాక్య భాగములోని మర్మములను మాకు తెలియపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఇక్కడ కొన్ని జనాంగాలు ఉన్నాయి. వారు ముందుగానే కనానులోకి వెళ్ళి అక్కడ ఆ కణాన్ని బాగు చేసినట్లుగా మేము చూస్తున్నాం. అయ్యా, విమోచించబడిన ప్రతి ఇశ్రాయేలీయుడు పులిసినదేది తినకూడదని రేపు ఉంది. ఆ 7 దినాలు పులిసినదే తినాలి, పులినదే తినాలని నీ వాక్యం చెప్పబడుతుంది. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచనం 13 యెహోవా ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను వెరగదీయవలెను. చాలు. ఇక్కడ బలికి ఏం వాడారు? గొర్రె పిల్లను మాత్రమే వాడారు. గొర్రె పిల్లకు ఉండే లక్షణాలు ఏంటంటే సాత్వికమైన మనసు, సాత్వికమైనటువంటి జీవి. అది మాత్రమే దేవునికి పనికొచ్చేది. చాలా జీవులు లోకంలో ఉన్నాయి, కానీ ఎందుకు ఆయన గొర్రె పిల్లను కోరుకున్నారంటే, గొర్రె అపకారం, తను తాను అపకారం చేసుకోదు, ఎదుటి వారికి కూడా అపకారం చేయదు. అందుకని మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు వారు ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల తీసుకొని బలి అర్పించి వారు అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరారు. వారు బందీ గృహంలో ఉన్నారు. బలి ఇచ్చిన తర్వాత అది వారు ఏమైనారంటే విమోచించబడ్డారు, విడుదల పొందారు. మనము కూడా బందీ గృహంలోనే ఉన్నాం. ఒకప్పుడు దేవుడు కరుణామయుడు కనుక మన బంధకాలను ఓడగొట్టి ఆయన మనల్ని విమోచించాడు, విడిపించాడు. మనం ఏ బంధకాల్లో ఉన్నామంటే పాపం అనే బంధకాల్లో ఉన్నాం, లోకం అనేటటువంటి బంధకాల్లో ఉన్నాం. పాపం మనల్ని కట్టేస్తుంది, లోకం కూడా మనల్ని కట్టేస్తుంది. ఈ బంధకాల నుంచి దేవుడు ఇశ్రాయేలుని విడిపించాడు. వారు ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత వారు దాసులుగా అక్కడ ఉండిపోయారు.
వారి చేత దాసత్వం చేయించుకున్నాడు. చిన్న దాసత్వం కాదు, మనిషికి మించినటువంటి దాసత్వం. వారు గడ్డి కొయ్యకాళ్ళు కోసి వారు కొట్లు కట్టేవాళ్ళు, ఇటుక రాళ్ళు కోసేవాళ్ళు. అట్లా వారి మీద అత్యధికమైనటువంటి బానిసత్వాన్ని జరిపించారు. ఈ బానిసత్వాన్ని ఎప్పుడైతే జరిపించారో వారు దేవునికి మొరపెట్టడానికి మొదలుపెట్టారు. దేవుడు ఎవరైతే మొరపెట్టారో దేవుడికి, దేవుడు వారి మొరని ఆలకించేటటువంటి దేవుడు. అందుకని అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏదైనా అడుగు, ఆయన కాదనడు. నువ్వు ఏదైనా అడుగు, ఏ అప్పులో ఉన్నా, ఏ జబ్బులో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా అడిగేదానికి నీకు ధైర్యం ఏర్పడుతుంది. ఎందుకంటే నువ్వు దాంట్లో నుంచి తప్పించుకోలేవు కనుక. తప్పించేవాడు ఒకడున్నాడు, ఆయనే నువ్వు నమ్ముకుంటే నిన్ను ఆయన తప్పిస్తాడు. అందుకనే కష్టాల్లో ఉన్నప్పుడే దేవుని ఎరగతాం మనం. వ్యాధిలో ఉన్నప్పుడే దేవుని తెలుసుకుంటాం. అప్పుల్లో ఉన్నప్పుడే దేవుని తెలుసుకుంటాం. కొన్ని అసాధ్యమైనటువంటి పరిస్థితులు మనకు ఎదుటి పడినప్పుడు ఇక్కడ మనకు దిక్కు ఏమీ లేదు, దేవుడే దిక్కు. నాకు శ్రమ కలుగక మనకు నేను దారి తొలగితేనే శ్రమ కలిగి ఉండటం నాకు మేలైన. ఒక విశ్వాసికి శ్రమ చాలా అవసరం, కానీ కోరి తెచ్చుకోకూడదు. కోరి తెచ్చుకోకూడదు. శ్రమ చాలా అవసరం. అది జబ్బే కానీ, అది అప్పే కానీ, ఇంట్లో ఉండేటటువంటి ఇంకా ఏదైనా భార్యాభర్తల మధ్య లేక ఇంకా ఏదైనా సరే శ్రమ కలిగి ఉండటం నాకు మేలయ్యాను. ఒక్కొక్కరికి ఎంతో డబ్బు ఉంటుంది, ఎంతో ఐశ్వర్యం ఉంటుంది, కానీ 38 సంవత్సరాల నుండి ఒకడు కొన్నింటి దగ్గర పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు అంటే చిన్న పనే? 38 సంవత్సరాలు ఒక వ్యాధి కలిగి ఉన్నాడు అనుకోండి, అది చిన్న పనేం కాదు. అందువల్ల వాడు ఎన్నో తెప్పలు పడ్డాడు, ఎన్నో వైద్యాలు చేయించుకున్నాడు ఆమె, కానీ ఆ వాళ్ళ కాల యేసును గురించి విన్నది. ఆమె ఒకటే తీర్మానం చేసుకున్నది, నేను ఆయన చెంగుని ముట్టితే చాలు, నేను బాగుపడతాననే విశ్వాసం ఆమెలో ఏర్పడింది. అందువల్ల ఆ జన సమూహంలో వెళ్ళి ఆయన చెంగును ముట్టింది. అప్పుడే ఆమె రక్తధారలు కట్టాను అని రాయబడి ఉంది. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు మాట తప్పనిసరిగా నెరవేరుస్తాడు. మనకు కూడా ఆయన మాట ఇచ్చున్నాడు, అడుగుడి మీకు ఇస్తా. మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇస్తానన్నాడు. సోదరి సోదరుడా, చిన్నగా తీసుకుంటాం వీటిని మనం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడి ఉందో దాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారికి మేలు జరగనే జరగదు. ఎందుకంటే నిర్లక్ష్యం చాలా గొప్ప అపాయకరమైంది. అది చిన్నదే కానీ పెద్దదే కానీ.
అందువల్ల సోదరుడు గమనించండి, దేవుడు ఎక్కడో లేడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుడు. అందుకనే కీర్తనకారుడు రాస్తాడు 1:3, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే ఈ దివారాత్రం నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే నీ తప్పులు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాయి. నువ్వు చేసే పనులు, నేను చేసే పనులు దేవునికి ఇష్టం లేకుండా ఉంటే పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మందిరానికి లేటుగా చాలామంది వస్తున్నారు, హెచ్చరిస్తూ ఉంటాడు ఆయన. అయితే హెచ్చరిక నిర్లక్ష్యం చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. నేను చెల్లాయిపాళ్ళు మీటింగ్స్ పోతే అనుకున్న దానికంటే మించి వచ్చారు. నేను అనుకోలే అంతమంది వస్తారని. చెల్లాయిపాలు, రేపాల, బబేరు, బుచ్చిరెడ్డిపాలు ఎంతమంది వచ్చారంటే చెప్పలేనంతమంది. నేను చాలా కాలం వచ్చేది, యవ్వన కాలంలో చూసిన ముసలోళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే చదువుతామో ధర్మశాస్త్రం మన తప్పుల్ని, మన ఒప్పుల్ని కూడా చూపిస్తూ ఉంటుంది. నేను చేసే తప్పు సోదరు నేను అనుకుంటాను, ఆదివారం నాడు అది మన దినం కాదు. చూడండి, ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు, చాలండి, ప్రభువు దినమందు. ప్రభు దినం అంటే ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? తెల్లవారుజాము నుంచి మళ్ళా తెల్లవారుజాము వరకు. నువ్వు తెల్లవారుజామునే లేకుండా ప్రభువుని ఏం చూస్తావు? నువ్వు ఏం బైబిల్ చదువుతావు? బైబిల్ చదవటం అంటే దేవుని ముఖం చూడటమే, మరి ఏదో కాదు. దేవుని ముఖం చూడాలంటే నువ్వు ఉదయాన్నే లేయాలా? దేవుని ముఖం చూడాలంటే బైబిల్ తీసుకోవాలా, బైబిల్ చదవాలా. చాలామంది ఊరికే కంఠస్థంగా చదువుతారు. బైబిల్ చదివిన తర్వాత బైబిల్లో కొన్ని దగ్గరలో ఒక మాట రాసి ఉంది, శల అని. ఏముంది అక్కడక్కడ ఈ వచ్చిన దాన్ని మనం చూస్తాం. ఏమనుంది? ఎమ్మ బేబమ్మ ఉందా? శల అనే మాట. దాని అర్థం ఏంది? ఆగము, ఆలోచించుము. ఈ శల అనే మాటకు అర్థం ఏంటంటే నువ్వేందుకు గడగడ 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 చదువుతా పోయేది కాదు. ఆగు, చదువు, నీకు అర్థం కానీ ఆలోచించు. ఏంటిది? అందుకని మనం బైబిల్ చదువుతూ ఉంటాం, ఏదో గడగడ చదువుతూ ఉంటుంటాం. చాలామంది అయితే క్యాలెండర్లు చూస్తారు. ఉదయాన్నే లేస్తానే క్యాలెండర్లు చూస్తారు. అదేందో పెద్దగా చదివినట్టుగా. తప్పది. క్యాలెండర్ చూడు, కంఠస్థం చేసుకో, కాదనదే. కానీ బైబిల్ సంగతి ఏంది? కొందరు సంవత్సరాల తరబడి బైబిల్ తెరవరు. దుమ్ము పట్టిపోయి ఉంటుంది బైబిల్. చాలామంది చదువుతారు, టెంపరీ. చదివి లోతైన అర్థమేందో దాన్ని చూసుకొని మనం సాగిపోవాలా. అందుకనే ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే 2 గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ. పాత నిబంధనలో కొన్ని గ్రంథాలు, కొత్త నిబంధనలో కొన్ని గ్రంథాలు. అందుకని ఇక్కడ అంటాడు, బలిని గురించి మాట్లాడుకుంటున్నాం. వారు ఐగుప్తు దేశం నుండి వారు బయలుదేరి వచ్చేటప్పుడు ఏం చేశారు? ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లని బలి అర్పించారు. ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లని బలి అర్పించారు. అర్పించి ఏం చేశారు?
వారి ద్వారబంధువుల అడ్డగ కమ్ముల మీద, నిలువు కవుల మీద పూశారు. ఎందుకంటే సంహారపు దూత ఐగుప్తు దేశం అంతా సంచరించినప్పుడు ఆ దూత ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి యొక్క ద్వారబంధాన్ని, నిలువు కమ్ములు, అడ్డకమ్ములు ఉన్నటువంటి ద్వారబంధం, కిటికీలు అయితేనేమి ఏదైతేనేమి చూసి, అయితే ఆజ్ఞ ఏంటంటే మీరు మీ నిలువు కమ్ములకి అడ్డకమ్ములకి రక్తాన్ని, బలి ఇచ్చినటువంటి గొర్రె పిల్ల రక్తాన్ని పూసి పోండి. దేవుడు కూడా ఆ సంహారంతో చెప్పింది ఏంటంటే ఏ ఇంటి మీద రక్తం ఉందో ఆ నిలువు కమ్ములు అడ్డకమ్ములకి ఆ ఇంటిని వదిలి ఆ ఇంట్లో ఉండేటటువంటి ఎవరికి హాని చేయొద్దు. అందువల్ల సోదరి సోదరుడా, హాని కలగకుండా ఉండేది రక్తమే. విమోచనకి సాదృశ్యం రక్తమే. ఐగుప్తులో వారు రక్తం చిందించారు. మనం కూడా అందరిటి చూడండి, మనం కూడా దాసత్వం కింద ఉన్నాం, పాప దాసత్వం కిందనే ఉండాం. మనకు విమోచన లేదు. కానీ దేవుడు ప్రేమమయుడు కనుక తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. నీకంటే తన కుమారుడిని ఎక్కువగా ప్రేమించల. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని బయటకు వచ్చేటప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏంటది? ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతడు ఎవరు? నా ప్రియ కుమారుడు. ఆకాశం నుండి ఒక పావురము ఆయన నదిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన మీద వాలింది. దాన్నే పరిశుద్ధాత్ముడు అంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి అంటే అదృశ్యమైన దేవుడు, కుమారుడు అంటే దృశ్యమైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు అంటే ఆయన దేవుడే. తండ్రి, కుమార, పరిశుద్ధ ఏక దేవుడు. కనుక సోదరి సోదరుడా, మనం విమోచించబడాలంటే మనకు రక్తం అవసరం. అందుకనే యేసు ప్రభు కంటే ముందుగా నిన్ను కన్నాడు. ముందుగా నిన్ను కన్నాడు. యేసుక్రీస్తులో నువ్వు ఉన్నావు. రేపు యేసుక్రీస్తు నీకు తీర్పు వచ్చినప్పుడు, నేను చూసినప్పుడు నీలో యేసుక్రీస్తు కనబడాలి. యేసుక్రీస్తు ఎటువంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినవాడు. అట్టి స్థితి మనం కూడా కలిగి ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. మనోవాకాయ కర్మల ద్వారా పరిశుద్ధత, మనం మనసులో పరిశుద్ధత, వాక్కులో పరిశుద్ధత, క్రియ ద్వారా పరిశుద్ధత. నీ క్రియలో పరిశుద్ధత ఉండాలి, నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ మనసులోనే పరిశుద్ధత ఉండాలి. సాతానుడు మనసులో దొరబడి నీ పాపక్రియలన్నీ జ్ఞాపకం చేస్తాడు. వాడిని రానికూడదు నీ కాడికి. కనుక సోదరి సోదరుడా, అది రాకుండా ఉండాలంటే పరిశుద్ధ నేను యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కార్చినటువంటి రక్తాన్ని మన ముఖం మీద, మన హృదయంలో, మన శరీరం అంతా చేసిన పాపములన్నిటిని ఆయన శరీరం భరించింది. ఆయన రక్తం నిలువెల్లా నిన్ను కడిగింది.
నీలో ఉన్న పాప దోషాలని తీసివేసేసింది. ఇక ఎన్నడూ అది నీ దగ్గరకు రాకూడదు. కాబట్టి ఈ రీతిగా మనం ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆనుకొని ప్రభువుతో మనం ఉండి సాగిపోదాం. నేను చాలా చక్కగా సువార్త చెప్పారు ముగ్గురు సేవకులు. చక్కని వాళ్ళు, మన పూర్వం మన దగ్గరకు వచ్చి పోతున్న వాళ్ళు, అలా మనవాళ్ళు, వాళ్ళ అల్లుళ్ళు వగైరాలు వాళ్ళు వచ్చారు. చాలా చక్కగా చేశారు. ఉత్తరాది నుంచి వచ్చేటటువంటి సేవకులు చక్కని సేవకులు. వారు చక్కగా దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. దేవునితో మోకాళ్ళుని ప్రార్థించేవాళ్ళు. అటు వారు మనకు నిన్న సేవ చేశారు మన మధ్య. నేను అనుకున్నాను, పూర్వం పెద్దలు ఉన్నారు మనకు నెల్లూరు జిల్లాలో. ఆ పెద్దలందరూ కూడా క్రమశిక్షణ కలిగి దేవుని సన్నిధిలో సాగారు. సంఘంలో కూడా క్రమశిక్షణ కలిగి ఉన్నారు. అది ఎప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారో, ఎప్పుడు వారు సేవ చేస్తున్నారో, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారో, ఎప్పుడు బైబిల్ చదువుతున్నారో వారికే తెలుసు. వారిని చూసిన వారు ఈరోజు ఆ రీతిగానే ఉంటారు, ఉండాలి కూడా. కనుక ఈ యొక్క 13వ వచనం 13 చదువుదాం. ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ఉండాలి. ప్రతి పశువులు కానీ పక్షుల్లో కానీ దేవునికి అర్పింపగలిగినటువంటి ఉన్నాయి. ఒకటి గొర్రెపిల్ల, అది మాత్రమే పవిత్రమైంది. తెలుసుది. గాడిదకు ఒక పిల్ల పుట్టింది, అది తెలుసుదని చెప్పి తీసుకుపోయి దాన్ని బలి అర్పించేదానికి వీలు లేదు. అది అపవిత్రమైన జంతువు. కనుక ఆ అపవిత్రమైన జంతువుని అమ్మి దాన్ని వెల తెచ్చి గొర్రె పిల్లలు కొనాల. అప్పుడు నువ్వు తీసుకెళ్ళి దేవునికి అర్పించాలి. దానికి అది అంగీకృతం. గాడిద పిల్లని బలిగా అర్పించకూడదు, గొర్రె పిల్లనే అర్పించాల. అయ్యా నా గాడిద పిల్ల పుట్టింది కదయ్యా ఎట్ట? నో, గాడిద పిల్ల పెడితే దాన్ని అమ్మి దాని వెల తీసుకో, గొర్రె పిల్లని కొను, గొర్రె పిల్లని తీసుకున్నా బలి అర్పించేదానికి. చాలామందికి ఇది తెలీదు. ఏది పవిత్రమైన జంతువు, ఏది పవిత్రం కాని జంతువు. పరిశుద్ధత, యేసుక్రీస్తులో పరిశుద్ధత ఉంది. యేసుక్రీస్తులో పరిశుద్ధత ఉంది. పరిశుద్ధుడు అందుకని అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నలాగా మీరును పరిశుద్ధులై ఉండాలి. మనోవాక్య కర్మల ద్వారా, మనోవాక్కాయ కర్మల ద్వారా, మనసు ద్వారా నేను అపవిత్రత ఉండకూడదు, వాక్కు ద్వారా నీవు అపవిత్రత ఉండకూడదు, క్రియల ద్వారా నీకు అపవిత్రత ఉండకూడదు. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన మనను శిలువ మరణం అప్పగించుకున్నాడు. శిలువ మరణంలో ఆయన గార్చిన రక్తం ద్వారా చూడండి, మరి నిర్గమకాండము 15:26 చూడు. అమ్మా, మీ దేవుడైన యెహోవా వాక్కును, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను.
చాలు చాలు చాలు. ఐగుప్తులో వారు బయలుదేరినప్పుడు ఐగుప్తీయులకి దేవుడు ఏం చేశాడు? 10 రోగాల్ని కలుగు చేశాడు. తెగుళ్ళు, రోగాలు, బాధలు అన్నీ కలుగు చేశాడు. అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా ఎవరైతే పోతారో ఆ రోగాలు మీకు రావు. ఏ రోగాలు? ఐగుప్తులకి కలుగు చేసినటువంటి రోగాలు మీకు రానే రావు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైతే చదువుకొని దాని ప్రకారంగా నడుచుకుంటారో వారు మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి వారు. వారి మీదకి ఏది కూడా నేను రానేను అంటాడు. వారి మీదకి ఏది కూడా రాయన. అందుకని ఐగుప్తులో ఒక దగ్గర మరి ఈ రాళ్ళు వేయి మంచు రాళ్ళు వర్షం కురుస్తుంది. కాబట్టి ఇటువంటి రోగాలు కానీ ఇటువంటి తెగుళ్ళు కానీ ఐగుప్తులకు వస్తాయి కానీ మీకు మాత్రం రావు. చిన్న ఉదాహరణ, ప్రభువుని నమ్ముకొని మరణించాడు అనుకోండి, వాడు తిరుగులేస్తారా? ఏమ్మా ఏంది? లేస్తారు. ఎందుకంటే ఆయన లేచాడుగా. ఆయన లేచాడు కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా లేస్తారు. కారణం ఆయన కార్చిన రక్తంలో కడగబడిన వాళ్ళు. ఆయన కార్చిన రక్తంలో కడగబడిన వారు కనుక మనం కూడా లేస్తాం. మనకు కూడా ఏ తెగుళ్ళు అవి రావు. ఇబ్బందులు వచ్చినా దాన్ని మనం తట్టుకొని బయటికి వచ్చేస్తాం. దేవుడి వాక్యం దీవించును గాక.